హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అట్లూరి మీడియా మై లైఫ్ మై జర్నీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మై లైఫ్ మై జర్నీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఆర్ఎస్వి బద్రీనాథ్ గారు. సార్తో మాట్లాడదాం. నా పేరు డాక్టర్ ఆర్ఎస్వి బద్రీనాథ్. నేను ప్రొద్దుటూరు అనే ఊరికి దగ్గరలో ఒక కుగ్రామంలో కడప జిల్లాలో పుట్టి పెరిగి విద్యాభ్యాసం తిరుపతిలో జరిగి చదువు తర్వాత ప్రభుత్వ ఉద్యోగిగా 1986 సంవత్సరం నుండి 36 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇటీవలనే పదవీ విరమణ పొందినానమ్మ. నా అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినం చిత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం. అంటే దేహకారకుడైన తండ్రి, 9 మాసాలు మోసి మనలకు జన్మనిచ్చిన తల్లి, ఉన్నత విద్యాభ్యాసం నేర్పరిచి సంఘంలో ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దిన గురువులకు ఎప్పటికీ ప్రణామములతో వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూత్ డ్రగ్స్ అండ్ అలాగే ఆల్కహాల్ చెడు వ్యసనాలకి అలవాటు పడుతున్నారు. అంటే పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఒకప్పుడు మనకు భారతదేశ సంస్కృతి చాలా గొప్పది. కానీ ఈరోజు గ్లోబలైజేషన్ అంటే ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది. దీని వలన మన భారతీయ సంస్కృతిని విడచి ప్రస్తుత యూత్ కేవలం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటూ విదేశాలకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకు ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ వీటి ద్వారా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతూ ఉన్నారు. ఈరోజు భారతదేశంలో ఈ మాదక ద్రవ్యాలు అనేది ఇప్పుడిప్పుడే గ్రౌండ్ లెవెల్లో వెల్లుకొని పోతూ ఉంది. మీకు తెలుసు, యూరోపియన్ కంట్రీస్లో యువత ఈరోజు నిర్వీర్యమైపోయి ఉన్నారు. కారణం ఏమంటే డ్రగ్స్ అలవాటు పడి. ఈరోజు భారతదేశంలో 20 నుండి 25% యువత, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడే డ్రగ్స్కు అలవాటు పడుతూ ఉన్నారు. దీనికోసము నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ డీజీలో భారతదేశ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఒక సంఘ విద్రోహ శక్తిగా గుర్తించి పిల్లలకు, యూత్కు ఈ డ్రగ్స్ అలవాటు పడకుండా ఉండేందుకు వారికి పునశ్చరణ తరగతులు అంటే అవగాహన తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. నేను హైదరాబాదులో 30,000 గేటెడ్ కమ్యూనిటీస్కు కోర్వా అని కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నిన్ననే నవంబర్ 9, 10 తేదీల్లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో మనము నేషనల్ కాన్ఫరెన్స్ జరిపామమ్మ. దాంట్లో ముఖ్య ఉద్దేశము ఈ డ్రగ్స్ గురించే. ఈరోజు మనము ఎందుకు ఇది పిల్లల్లో అలవాటు అవుతూ ఉంది అంటే, 1 పోటీతత్వం, 2 స్ట్రెస్ మేనేజ్మెంట్, విపరీతమైన వాళ్ళు ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు, 3 పోటీతత్వాన్ని తట్టుకోలేక తాత్కాలిక ఆనందాన్ని దాన్ని మర్చిపోయేందుకు ఈ డ్రగ్స్ అలవాటు పడుతూ ఉన్నారు. అండ్ అలాగే సార్, మీరు ఇందాక అన్నారు గ్రేటెడ్ కమ్యూనిటీ అని. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ గ్రేటెడ్ కమ్యూనిటీలో కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. సెక్యూరిటీ కానీ, అండ్ అలాగే గృహహింసకి సంబంధించినవి కానీ, లేట్ నైట్ పార్టీస్ కానీ, రేవ్ పార్టీస్ కానీ ఇటువంటివి ఏవి జరగకుండా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఎటువంటి సెక్యూరిటీస్ అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? అమ్మా, ఇప్పుడు హైదరాబాదులో ఉన్న 30,000 గేటెడ్ కమ్యూనిటీస్ను ఒక తాటి మీదికి తెచ్చి వారిలో అవగాహన తరగతులు నిర్వహించి దీని మీద ఇప్పటికే వాళ్లకు కొంత విషయ పరిజ్ఞానం తెలియజేస్తూ ఉన్నామమ్మ. ఇప్పుడు ప్రతి సొసైటీకి కొన్ని బైలాస్ ఉంటాయి. వాటిలోనే డైరెక్ట్ రాసుకుంటూ ఉన్నారు. ఏ విధంగా పబ్లిక్ పార్టీలు జరగకూడదు, రాత్రి 10 గంటల తర్వాత బయటి కొత్త వ్యక్తులు లోపలికి రాకూడదు,
తర్వాత మీరు చెప్పిన రేవ్ పార్టీలు కానీ ఏవి కూడా అక్కడ కమ్యూనిటీస్లో జరగకూడదు అనేది ఒక వాళ్ళు నిర్ణయించుకొని బైలాస్లోనే రాసుకొని అటువంటి దాన్ని నిరోధించేందుకు ఆ పిఎస్టి అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఆ సొసైటీలో చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేందుకు నిన్న జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్లో తీర్మానం చేశామమ్మ. ఇది హైదరాబాదులో ఉన్న 30,000 గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాము. అండ్ అలాగే సార్, ప్రతి చిన్న ఎంప్లాయీ కూడా అట్లూరి మీడియా ద్వారా దిరుపై కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ పెట్టుబడికి ఎటువంటి డోకా లేకుండా 1 సంవత్సరం లోపు చిన్న మొత్తాన్ని మొత్తం రిటర్న్ ఇచ్చేలాగా వాళ్ళ ఆదాయాన్ని అభివృద్ధి చేసే ఈ ఆలోచనతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మీకు కొన్ని సూచనలు ఇవ్వండి. భారతీయుల మనస్తత్వము కొంత సంపాదిస్తే దానిలో కొంత మనము దాచుకొని ఫ్యూచర్ నీడ్స్ కోసరము వాళ్ళు దాచిపెట్టుకునే గుణము భారతీయ సంస్కృతిలో ఉంది. కానీ పాశ్చాత్య నాగరికత వాళ్ళు ఏమి అంటే ఎవరి సంపాదించిన డబ్బులు వారి జీవిత కాలంలో వాళ్ళే అనుభవించాలా, లేదా భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సిన పని లేదు అనే మనస్తత్వం ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే ఈ పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడుతూ ఉన్న భారతీయ యువత మనకు ఖర్చులు విపరీతంగా పెట్టుకొని కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వారు మరి మన పాత పద్ధతిలో, మన భారతీయ సంస్కృతిలో మనము కొంత సంపాదిస్తే దాంట్లో కొంత దాచుకునే గుణం ఉంది. కాబట్టి దానిని అలవర్చుకొని ₹1 నువ్వు ఖర్చు పెట్టకుండా ఉంటే ₹2 నువ్వు సంపాదించి దాచి పెట్టుకున్నట్లమ్మ. సో ఆ ప్రకారము ఇప్పటి యువత కానీ, ఇప్పటి సంపాదనా పరులు, వ్యాపారవేత్తలు, విజ్ఞానవంతులు మీరు ఈ ది-రూపీ కంపెనీ ద్వారా దీన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క పెట్టుబడికి, మీ యొక్క దాచుకున్న సొమ్ముకు భద్రత కల్పించుకొని మీ ఫ్యూచర్ నీడ్స్ అంటే భవిష్యత్తులో మీ అవసరాలకు తీర్చిదిద్దేటట్లు దీన్ని మీరు ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటూ ఉన్నానమ్మా. అండ్ అలాగే సార్, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి గ్రేటెడ్ కమ్యూనిటీ నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్ మీరు? నవంబర్ 9, 10 తేదీల్లో జాతీయ సదస్సు మేము పెట్టిన ముఖ్య ఉద్దేశమే పర్యావరణాన్ని ఇంటి నుంచి మనం మొదలు పెట్టి దేశాన్ని, తర్వాత ప్రపంచాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా అని అమ్మ. దీంట్లో నెంబర్ 1 వాటర్ అమ్మ. మనకు 2050వ సంవత్సరం తర్వాత ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు వచ్చేది నీటి కోసరం వస్తాయి. తీవ్రమైన నీటి కొరత మనకు భవిష్యత్ తరంలో రాబోయే కాలంలో కష్టకాలం రాబోతూ ఉంది. ఈ రోజు నుంచి మనము నీటి సంరక్షణ మనం చేసుకోలేకపోతే మనము మన నెక్స్ట్ భావితరాలకు నీరు అనేది ఇవ్వలేమమ్మా. కాబట్టి మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫస్ట్, నీటిని మనం ఏ విధంగా అయితే వర్షం ద్వారా వస్తుందో భూమిలో ఇంకిపోయి మనకు మళ్ళీ జల సమృద్ధి జరిగేందుకు. 2 గేటెడ్ కమ్యూనిటీస్లో వేస్ట్ వాటర్ను ఎస్టిపి ద్వారా రీసైక్లింగ్ చేసి మళ్ళీ దాన్ని మనము ఫ్లష్ అవుట్కు, చెట్లకు, తర్వాత క్లీనింగ్ పర్పస్కు ఆ వాటర్ను వాడుకోవచ్చును మనము. అట్లా మనం నీటి సంరక్షణ చేయాలమ్మా. 2 మీకు వేస్ట్ మేనేజ్మెంట్ అమ్మ. ఈరోజు భారతదేశంలో మన జనాభా 140 కోట్లమ్మ. అందరూ మనకు ఈ రోజుటికి కూడా 20% నుంచి 25% వరకు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు. కాబట్టి ఈ తక్కువ ధరలో వచ్చే ప్లాస్టిక్ యొక్క యూసేజ్ ఎక్కువైపోయి భారతదేశంలో పర్యావరణానికి హాని జరుగుతూ ఉంది. ఈరోజు మనం భారతదేశంలో
58 లక్షల టన్నుల ప్లాస్టిక్ సంవత్సరానికి వ్యర్థ పదార్థాలుగా వేస్ట్ ప్లాస్టిక్ వస్తూ ఉందమ్మా. దాంట్లో 8 లక్షల టన్నులు మాత్రమే మనకు రీసైక్లింగ్ జరుగుతూ ఉంది. మిగతా 50 లక్షల టన్నుల ప్లాస్టిక్ మనకు ప్లాస్టిక్ చిన్న రేణువుల ద్వారా మైక్రోగ్రాన్యూల్స్ అంటారు. వాటి ద్వారా మరలా మనకు గాలి ద్వారా, భూమి ద్వారా, ఆహారం ద్వారా, పంటల ద్వారా మన శరీరంలోకి వెళ్ళి అవి మనకు ఫ్యూచర్లో క్యాన్సర్ కలగజేసే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇట్లే గనుక జరిగితే 2030వ సంవత్సరానికి మనకు 20% జనాభా భారతదేశంలో క్యాన్సర్తో చనిపోయే ప్రమాదం ఉంది. దానికి మనం ఈరోజే అందరినీ మేల్కొలపాలి. కాబట్టి దీని మీద మనము వేస్ట్ మేనేజ్మెంట్కు ఏ గేటెడ్ కమ్యూనిటీలో అక్కడనే కంపోస్టింగ్ చేసి దాన్ని ఎరువుగా తయారు చేసి మనం దీన్ని పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నామమ్మ. 3, మనము నాన్ కన్వెన్షనబుల్ ఎనర్జీ అమ్మ. అంటే మనం ఇప్పుడు వాడుకుంటూ ఉన్న ఎలక్ట్రిసిటీ మనమే స్వయంగా ఉత్పత్తి చేసుకునేందుకు సోలార్ రూఫ్ టాప్ ద్వారా, తర్వాత సోలార్ వాటర్ హీటర్స్ ద్వారా, సోలార్ స్ట్రీట్ లైట్స్ ద్వారా, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ద్వారా మనము మన యొక్క న్యాచురల్ రిసోర్సెస్ను తక్కువ వాడి పర్యావరణ సమతుల్యము జరిగి మనం కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే 2050వ సంవత్సరం తరువాత ఈ భూమి మీద మనకు జీవకణాలు బతికే ఆస్కారం చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయమ్మా. నేచర్ డోంట్ వాంట్ హ్యూమన్ బీయింగ్, బట్ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ నేచర్. అంటే ప్రకృతి మానవునికి కావాలి బతికేందుకు, జీవనం సాగించేందుకు. కానీ ప్రకృతికి కానీ భూమికి కానీ మానవ జాలం ఉన్నా ఉండకుండా భూమి భూమిగానే ఉంటుంది. అది మనం అర్థం చేసుకొని మనం పర్యావరణానికి ఇంటి నుంచే మనము దీన్ని ప్రయత్నం చేసి మనం సమతుల్యతగా పాటించేందుకు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇది చాలా ముఖ్యమైన విషయం అమ్మ. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. వాటిని ఎలా అడ్డుకుంటే బాగుంటుందంటారు? అమ్మా, మానవ విజ్ఞానం పెరిగే కొద్దీ అది మానవునికి మంచిదా లేక మానవ వినాశనానిక అనేది తెలియకుండా పోతూ ఉందమ్మా. రోజు రోజుకు సైన్స్ టెక్నాలజీ పెరిగే కొద్దీ అది మానవ వికాసానికి ఉపయోగించుకునే బదులు మానవ వినాశనానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు రోజంతా కష్టపడితే ఒక కుటుంబము కొంత జీవన కాలం వాళ్ళకు జరిపేందుకు ఉండేది. ఇప్పుడు వైట్ కాలర్ జాబ్స్ అన్నమాట. అంటే చొక్కా నలగకుండా సంపాదన జరగాల అనే డబ్బుకు మన పేరెంట్స్ కానీ యువత కానీ అలవాటు పడిపోతూ దాని వెంట పడుతూ ఉన్నందువల్ల ఈ అక్రమ మార్గాలు జరుగుతూ ఉన్నాయమ్మా. మీకు తెలిసినో లేదో, గత సంవత్సరంలో మన భారతదేశంలో 36 లక్షల కేసులు సైబర్ క్రైమ్ కేసెస్ జరిగాయి. ఇది ఏమంటే అమాయకమైన ప్రజలను మోసం చేసేదమ్మా. కొంత వాళ్లకు తెలియనితనము, కొంత విషయ పరిజ్ఞానం లేకపోవడము, 3 చదువురానితనము, 4 యొక్క వాళ్ళ బలహీనతను ఆసరా చేసుకొని, అంటే ఎవరైనా ఊరికనే డబ్బులు వస్తూ ఉన్నాయంటే వెంటనే దానికి మానవుడు వెంట పడతాడమ్మా. అరే కష్టపడితేనే కష్టే ఫలి మనం అనుకున్న సంస్కృతిని మర్చిపోతూ ఉన్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఈ సైబర్ వలలో పడి ఈజీగా డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. దీనికి గాను నిన్న మేము జరిపిన 9-10 తేదీల నేషనల్ కాన్ఫరెన్స్లో ఒక యాప్ రిలీజ్ చేశామమ్మా. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఆ యాప్లో వాళ్ళు రిజిస్టర్ అయితే పొరపాటున వాళ్ళు ఏమన్నా సైబర్ క్రైమ్లో ఇరుక్కొని డబ్బులు పోయినాయి అంటే దాంట్లో తెలియజేస్తే అది సైబర్ క్రైమ్ డీజీ ఆఫీస్కు కనెక్ట్ అయ్యి 24 గంటల లోపల వాళ్ళ డబ్బులు వాళ్ళకు తిరిగి వచ్చేందుకు, ఎవ్వరు కూడా డబ్బులు పోగొట్టుకోకుండా వాళ్ళ యొక్క
బలహీనతను ఆసరాగా చేసుకొని మోసం చేసే వాళ్ళ యొక్క భరతం పట్టేందుకే గేటెడ్ కమ్యూనిటీస్ ద్వారా అవగాహన తరగతులు మేము చేస్తూ ఉన్నామమ్మా. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఈ తరం యువతకి ఏ దారిలో వెళ్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, ఎవరిని రోల్ మోడల్గా తీసుకుంటుంటే వాళ్ళ లైఫ్ ఒక మంచి లైవ్లో వెళ్తుంది అనడానికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? అమ్మా, ఇండియా ఇస్ ద క్రేడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్, ద మదర్ ఆఫ్ హిస్టరీ, ద గ్రాండ్ మదర్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ లెజెండ్. The most valuable and instructive materials of the mankind are treasured up from our Indian culture only. We owe a lot to the Indians who taught us how to count, without which no scientific discoveries could have been made. ఐన్స్టీన్ ఎప్పుడో భారతీయ విజ్ఞానానికి, భారతీయ సంస్కృతికి ప్రపంచ మేధావులు సంతోషం వ్యక్తం చేసి వాళ్ళు గుర్తించారమ్మా. ఏతద్దేశ ప్రసూతస్య విశేషాదగ్ర జన్మ స్వం స్వం చరిత్రన్ శిక్షేరన్ పృథ్వీవ్యా సర్వమానవ. అంటే అమ్మ, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడి ఉన్న మేధావి అయినా కూడా వారి యొక్క మూలాలు అంటే భారతీయ గురువుల ద్వారా తీర్చిదిద్దగలిగినోడే ప్రపంచంలో రాణిస్తూ ఉన్నాడమ్మా. ఇది అక్షర సత్యం. మనకు ఇది వేదాలు ఎప్పుడో చెప్పి ఉన్నాయమ్మా. ఇండియా మనకు ద ప్రాస్పరిటీ ఆఫ్ అవర్ కంట్రీ డిపెండ్స్ not on the abundance of its revenues, not on the strength of its fortifications, not on the beauty of its public buildings, but it consists in its number of cultivated citizens, in its men and women of education, enlightenment, character and environment. స్వామి వివేకానంద గారు ఎప్పుడో చెప్పి ఉన్నారమ్మా. దీన్ని మనము పాటిస్తూ మన భారతీయ సంస్కృతిని, భారతీయ నాగరికతను మర్చిపోకుండా మన మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మనం గనుక గుర్తిస్తే మనకు రాబోయే విపత్కర పరిణామాలను మనము ఎదుర్కొనే వీలు ఉందమ్మా. అందుకే చెప్తారమ్మా, ఓ ఆల్మైటీ, ఓ దేవుడా, గ్రాంట్ మీ ద హార్ట్ ఆఫ్ బుద్ధ, ద బ్రెయిన్ ఆఫ్ శంకర, ద క్యారెక్టర్ ఆఫ్ మహమ్మద్, the purity of Zoroaster, the forgiveness of Jesus Christ, the fearlessness of Swami Vivekananda, the divine experience of Ramatirtha, the live and let live of Mahavir, the non-violence of Mahatma Gandhi, the patriotism of Bhagat Singh, last but not least, the helping nature, the servicing nature of our Indian culture only. అదమ్మా. అండ్ అలాగే సార్, ఇప్పుడున్న అన్ఎంప్లాయ్మెంట్ యువతకి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడడానికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన జనాభా 33 కోట్లమ్మ. ఆ రోజు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 1% కూడా భారతదేశ జనాభాలో లేరు. ఈరోజు మనకు చదువే, మన యొక్క యువతనే మనకు భారతదేశ శక్తి అమ్మ. మనకు భారతదేశ జనాభా పెరగడం ఈరోజు 140 కోట్ల జనాభా. ఒక రకంగా చూస్తే అభివృద్ధి నిరోధకం, అంటే మనకు రిసోర్సెస్ తక్కువ, భూమి ఉండే తక్కువ, జనాభా పెరిగిపోతూ ఉంది. ఇంకొక పక్క చూస్తే మన యొక్క యువతనే ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు. కానీ మనము చదువుకున్న వ్యక్తులు, విజ్ఞానవంతులైన విద్యార్థులు, యువత మనము కేవలము డబ్బు కోసం వెంపర్ల పడక మనకు ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క సోర్సెస్ను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పథకాల ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఏ స్థాపించినా కూడా దాంట్లో వారి తోటి యువతకు భాగస్వామ్యం చేస్తూ ఈ నిరుద్యోగాన్ని వాళ్ళు పారద్రోలేందుకు కాపాడవచ్చమ్మ. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతీయ మేధావుల్నే వాళ్ళ కంపెనీ సీఈఓలుగా పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనలో కష్టపడే మనస్తత్వం భారతీయ రక్తంలో ఉందమ్మా. నాది నీది అంటే పరాయితనం,
నాది నీది అంటే పరాయితనం, మీది మాది అంటే కిరాయితనం, మనది మాది మనందరిది అంటే మంచితనం, మానవతనం. అదే మన భారతీయులలోని గొప్పదనం అమ్మ. కాబట్టి భారతీయ యువతకు నేను ఇచ్చే ఒకే ఒక సందేశం, మీరు ఉద్యోగం కోసం వెంపర్లాడకుండా విజ్ఞానవంతులై పెద్ద చదువులు చదివి స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీరు ఫ్యాక్టరీలు, కంపెనీలు, వ్యాపారాలు స్థాపించి ఇప్పుడు ఉన్న ఈ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మీకు డేటా సైన్స్, వీటి ద్వారా మీరు ప్రపంచానికి మనం శాసించే స్థాయిలో ఉన్నాం. కాబట్టి ఇక్కడనే మీరు కంపెనీలు స్థాపించి మన భారతీయ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి భారతీయ మేధావులను నేను వేడుకుంటూ ఉన్నానమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ప్రేక్షకులకి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. 1 out of 7 people living in the world as in Indian. We the Indians are great. My great India. Na mahonnata Bharatam. Akhand Bharat hamara hai. Vande Mataram. Jai Hind.